ఓకే ఓకే. మేడం. కానీ ఇక్కడ వీడియో కనిపించట్లేదు మేడం మేడంది. మాకు కనిపిస్తుంది మేడం. మాకు కనిపిస్తున్నప్పుడు వస్తుంది. అవును మేడం. ఇప్పుడు వచ్చింది. ఓకే మేడం. పత్రిజీ మహిళా చైతన్యం గురించి 2 వాక్యాలు మనం తెలుసుకుందాం మేడం. పత్రిజీ మహిళా చైతన్యం ఎలా ఆవిర్భవించింది అంటే రాజమౌళి శైలజ మేడం గారికి వచ్చినటువంటి విజన్ ద్వారా పత్రిజీ మహిళా చైతన్యం మన గురువు గారి యొక్క దివ్య ఆశీస్సులతో స్వర్ణమాల అమ్మ ఆధ్వర్యంలో పత్రిజీ మహిళా చైతన్యం అనేది నడుస్తుందన్నమాట. పత్రిజీ మహిళా చైతన్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఎవరైనా ఎక్కడికైనా మాకు ప్రోగ్రాం చేయండి అని ఎవరైతే అక్కడికి రమ్మంటారో ఆ 3 రోజుల ప్రోగ్రాంలో మన గురువు గారు చెప్పినటువంటి 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత నియమాలు, 13 వ్యక్తిగత సూచనలు, వీటిపైన అవగాహన కార్యక్రమము అందరి చేత ఆ సత్యాన్ని చెప్పిస్తూ అందరి చేత ఆచరింపచేస్తూ ఈ ఆత్మ జ్ఞానంతో పాటు 3 రోజుల ప్రాక్టికల్ మెథడ్లో అందరి చేత కూడా ప్రాక్టికల్స్ చేయించడం అనేది జరుగుతుందన్నమాట. ఈ ప్రాక్టికల్స్లో ఏముంటుందంటే ప్రతి ఒక్కరిలోనూ పత్రిజీని దర్శించవచ్చు. ప్రతి ఒక్కరిలో అందరూ కూడా తనకు తాను కర్మ ప్రక్షాళన చేసుకోవచ్చు. తర్వాత ప్రకృతితో అనుసంధానం ఎలా అవ్వాలి అనే విషయాలపైన అద్భుతంగా ప్రాక్టికల్స్ అనేది మేడం సన్నిధానంలో చేపించడం జరుగుతుంది. ఇలా ఎంతోమంది ఈ ప్రాక్టికల్లో వాళ్ళ యొక్క కర్మ ప్రక్షాళన చేసుకుని చాలా మంది కూడా ఆచరించడం ఈరోజు కూడా జరుగుతుంది. ఇలా ఎంతో మంది దీనిని ఆచరించడం కూడా చాలా మందిలో మార్పు రావడం అనేది కూడా జరిగింది. ఈ విధంగా ఎక్కడైతే ఎవరైతే పిలుస్తారో అక్కడ పోయేసి అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఈ విధంగా పత్రిజీ మహిళా చైతన్యం అనేది ఎంతో అద్భుతంగా జరుగుతుంది మేడం. ఇంకా మనం ఈరోజు మేడం యొక్క జ్ఞానాన్ని మనమందరం కూడా అందుకుందాం మాస్టర్స్. ఓకే మేడం, థ్యాంక్ యూ. స్టార్ట్ చేయండి మేడం. స్టార్ట్ చేయండి మేడం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడంకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఈ జూమ్ సెషన్ నిర్వహిస్తున్న పత్రిజీ మహిళా చైతన్యం నిర్వాహకులైన మాస్టర్లందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అవతార్ బాబాజీ గారికి, మాస్టర్స్కి, పరమ గురువులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ జంక్షన్లో ఉన్న ఆత్మ బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు టాపిక్ ఏంటంటే, నీ జీవితాన్ని ఎవరు శాసిస్తున్నారు? మన జీవితంలో ఎన్నో బాధలు, మన జీవితంలో ఎందుకు దుఃఖంగా ఉండడానికి కారణం ఎవరు? మన జీవితం ఆనందంగా లేకపోవడానికి కారణం ఎవరు? మన జీవితంలో వస్తున్న సంఘటనలకి కారణం ఎవరు అని మనం ప్రశ్నించుకుంటే, ఎప్పుడూ కూడా మనము బయట వాళ్ళనే చూపిస్తాం, ఇతరులనే చూపిస్తాం. నా జీవితం నాశనం అయిపోవడానికి కారణం ఆ వ్యక్తి, నా జీవితంలో కష్టాలు రావడానికి కారణం ఆ వ్యక్తి, నా జీవితంలో బాధలు దుఃఖాలకి కారణం వేరే వాళ్ళని చూపిస్తాం తప్ప మనల్ని మనం ఎప్పుడు కూడా చూపించుకోం. అది ఆ విషయం మనకే తెలియదు, అంత అజ్ఞానంలో ఉంటాం అనమాట. మన జీవితం ఇలా ఉండడానికి కారణం భగవంతుడే, నా నుదిటి మీద రాత రాశాడు ఇలా ఉండమని అని చెప్పి భగవంతుడిని కూడా నిందిస్తూ ఉంటాం. కానీ మన జీవితాన్ని శాసిస్తుంది మనమే. మన జీవితంలో దుఃఖాలకి, ఆనందాలకి, సంతోషాలకి, అన్నిటికీ కారణం మనమే. మన జీవితాన్ని మనం సృష్టించుకుంటున్నాం. మన ఆలోచనల ద్వారా మన జీవితాన్ని మనం సృష్టించుకుంటున్నాం. అలాగే మన మాటల ద్వారా మన జీవితాన్ని మనం సృష్టించుకుంటున్నాం. మన చేతల ద్వారా కూడా మన జీవితాన్ని మనం సృష్టించుకుంటున్నాం. మన ఆలోచనలు, మన మాటలు, మన చేతల ద్వారా మన జీవితాన్ని మనమే
సృష్టించుకుంటున్నాం. ఆ విషయాన్ని మనకు తెలియక మనం ఇతరులని నిందిస్తూ ఉంటాం. అయితే మనం పరమాత్మ నుంచి వచ్చిన హంసాత్మను. పరమాత్మకి ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలన్నీ కూడా మనలోనే ఉంటాయి. పరమాత్మ దైవ స్వరూపం, మనం కూడా దైవాలమే. నీవు దైవవి అని తెలుసుకోవడమే. మనలో కూడా పరమాత్మలో ఉన్న ఆ సృష్టికర్త, పరమాత్మ సృష్టికర్త. అంటే అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మని, నేనే సృష్టికర్తని. ఆ లక్షణం కూడా మనలో ఉంది. మనమే సృష్టికర్తలం, మనమే క్రియేటర్స్, మనమే కో క్రియేటర్స్. పత్రి సార్ అంటారు, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మై డియర్ మై డియర్ మై డియర్ గాడ్స్, మై డియర్ ప్రో క్రియేటర్స్. అంటే మనమే సృష్టికర్తలం అని చెప్పి పత్రి సార్ కూడా మనం సంబోధిస్తూ ఉంటారు. అలాగే మనలో కూడా పుట్టుక నుంచే మనలో సంకల్ప శక్తితో మనం పుడతాం. మనలో అనంతమైన శక్తి ఉంది. ఆ విషయాలన్నీ మనకి తెలియవు, మనం మర్చిపోయాం. ఈ రమణ మహర్షి, పత్రి సార్ ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళలో ఉన్న అనంతమైన శక్తిని మేలుకొల్పుకొని, వాళ్ళే సంకల్ప శక్తిని కూడా మేలుకొల్పుకొని వాళ్ళే దైవాల కింద మారారు. అలాంటి దైవాల కింద మారిన అలాంటి గురువుల్ని మనం ఆశ్రయించి, మనం కూడా వాళ్ళు ఏ మార్గంలో వెళ్ళారో ఆ మార్గాన్ని తెలుసుకుని మనం కూడా ఆ సాధన చేసి మనం దైవాలుగా మారడం అన్నది మనం చేయవలసిన విషయం. మన అంశాత్మలుగా భూమి మీద జన్మ తీసుకుని పూర్ణాత్మలుగా తయారవడమే మన జీవిత లక్ష్యం. అయితే ముందుగా అయితే మన ఆలోచనలు, మన సంకల్ప శక్తి, వీటి ద్వారానే మన జీవితాన్ని మనం ఎలా సృష్టించుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మన ఆలోచనలు 4 రకాలుగా ఉంటాయి. అవి సకారాత్మకంగాను, నకారాత్మకంగాను, వినాశకారమైన ఆలోచనలు, అద్భుతమైన ఆలోచనలు, మిరాకిల్ థింగ్స్, పాజిటివ్ థింగ్స్, నెగిటివ్ థింగ్స్, డిఫెక్టివ్ థింగ్స్. 4 రకాలమైన ఆలోచనలు మనం ఆలోచిస్తూ ఉంటాం. మన లోపల ఎప్పుడు అంతర సంభాషణ జరుగుతూ ఉంటుంది. మన మనసు ఎప్పుడు ఆలోచనలతో మనం రోజుకి 64,000 ఆలోచనలు చేస్తూ ఉంటామంట. అయితే మన మనసులో ఎప్పుడు ఆలోచనలు జరుగుతూ ఉంటాయి. ఆ ఆలోచనలు మనం ఎప్పుడు గమనించాం. మనం ఏం ఆలోచిస్తున్నామో అదే మన జీవితంలోనికి సంఘటనగా వస్తూ ఉంటుంది. మన ఆలోచనలే మన జీవితంలోని సంఘటనలుగా రావడం వల్ల మనం వాటిని గమనించాం ఎప్పుడు కూడా. మన ఆలోచనలు ఎప్పుడు కూడాను మనం మౌనంగా ఉంటాం, కానీ మన లోపల ఎప్పుడు కూడా ఆలోచన జరుగుతూ ఉంటుంది. 24 గంటలు మనం ఆలోచిస్తూనే ఉంటాం. ఆ ఆలోచనలని ఏం ఆలోచిస్తున్నాం, మనకు సంబంధించిన ఆలోచనలు ఆలోచిస్తున్నావా, లేదా ఇతరులకు సంబంధించింది మనకి ఉపయోగం లేని ఆలోచనలు ఆలోచిస్తున్నావా అన్న విషయం మనం గమనించం. ఈ గమనించకపోవడం వల్లే మనకేమవుతుందంటే ఏం ఆలోచిస్తున్నామో అదే మన జీవితంలోనికి సంఘటనలుగా వచ్చి మన జీవితంలోని దుఃఖాలకి, కష్టాలకి, అన్నిటికీ కారణం అవుతుంది. అలాగే మన మనసు 2 రకాలుగా ఉంటుంది, 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి కాన్షియస్ మైండ్, 2 సబ్ కాన్షియస్ మైండ్. చేతన మనసు, శుద్ధ చేతన మనసు. శుద్ధ చేతన మనసు అని 2 రకాలుగా ఉంటుంది. అయితే మనం ఏం చేస్తున్నాం అంటే మనం పుట్టినప్పటి నుంచి కూడా మనం సమాజంలో పెరుగుతున్నాం కదా. పెరిగినప్పుడు మన తల్లిదండ్రులు మనకి ఏం నేర్పిస్తున్నారు? మన తల్లిదండ్రులు మనకి చిన్నప్పుడుగా ఉన్నప్పుడు చీకట్లోకి వెళ్తే భయం, ఎవరో బూచోడు వస్తాడో అటెలకు అని పిల్లలకు నేర్పిస్తూ ఉంటాం. పిల్లలకి భోజనం పెట్టినప్పుడు కూడా వాళ్ళు తినకపోతే ఎవరో వస్తున్నారు అని బెదిరిస్తూ ఉంటాం పిల్లల్ని. అదే ఆడపిల్లలు అయితే వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటే నువ్వు ఆడపిల్లవు, నువ్వు కుదురుగా ఉండాలి, అలా గోడలు ఎక్కకూడదు అని చెప్తూ ఉంటాం. అంటే వాళ్ళకి ఏం చెప్పిస్తున్నాం మనం? వాళ్ళకి నెగిటివ్ని మనం అలవాటు చేస్తున్నాం. ఆ నమ్మకాలని మనం వాళ్ళకి పిల్లలకి నేర్పిస్తూ ఉన్నాం చిన్నప్పటి నుంచి కూడా. అలాగే ఆడపిల్లల్ని మనం బయటికి పంపించకపోవడం, నువ్వు ఆడపిల్లవే, నువ్వు బయటికి వెళ్ళకూడదు అని చెప్తూ ఉంటాం. పిల్లలు సైకిల్ ఎక్కి ఆడుకుంటుంటుంటే ఆ సైకిల్ ఎక్కకు పడిపోతావు అని చెప్పడం, గోడలు ఎక్కుతుంటే గోడలు ఎక్కకు పడిపోతాం అని భయాన్ని నేర్పిస్తున్నాం పిల్లలకి. భయాన్ని నేర్పించడం. తర్వాత మన సమాజంలో మన తల్లిదండ్రులు, తర్వాత మన తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు వాళ్ళ నుంచి
తర్వాత స్కూల్లో టీచర్స్ ద్వారా. టీచర్స్ ఏమంటారు, నువ్వు హోంవర్క్ చేయట్లేదు, నువ్వు బాగా చదవట్లేదు, చదవకపోతే నువ్వు మార్కులు రావు, కష్టపడితేనే నీకు బాగా చదివితేనే నీకు ఎక్కువ మార్కులు వస్తాయి, కష్టపడి చదవాలి అని పిల్లలకి ప్రోగ్రామింగ్ ఇస్తాం. మనం అది నేర్పిస్తున్నాం పిల్లలకి, అలా నేర్పిస్తున్నాం. అలాగే మనం టీవీల ద్వారాను, న్యూస్ పేపర్ ద్వారా, సెల్ ఫోన్స్ ద్వారా మనం ఎన్నో విషయాలని మనకి సరికాని విషయాల్ని, అంటే నెగిటివ్ ఆలోచనలన్నీ, ఆ విషయాలు మనం నేర్చుకోవడం జరిగింది. అవి నమ్మకాలుగా మనం బిలీఫ్స్ అన్నమాట. ఆ బిలీఫ్స్ అన్ని మన పెద్దలు, మన సమాజము, మన మతము, మన స్కూల్ టీచర్స్ అందరూ కూడా ద్వారా కూడా మనం ఈ బిలీఫ్స్ అన్ని నేర్చేసుకున్నాం. అంటే తప్పుడు నిర్ణయాలు తీసేసుకుంటున్నాం. తప్పుడుగా మనం తీసుకోవడం వల్ల ఈ కాన్షియస్ మైండ్ అన్నది ఏం చేస్తుందంటే వీటినన్నిటినీ తీసుకుని మన సబ్ కాన్షియస్ మైండ్ని ఇన్నర్ చైల్డ్ అని కూడా అంటాం, అంతర్శిశువు అని కూడా అంటాం. ఈ సబ్ కాన్షియస్ మైండ్కి అది తనకి తెలియదు. ఈ కాన్షియస్ మైండ్ ఏమైతే ఇస్తుందో ఈ కాన్షియస్ మైండ్ ఏవైతే మనం పదే కాన్షియస్ మైండ్కి ఏవైతే చెప్తున్నామో దాన్ని సబ్ కాన్షియస్ మైండ్ లో ప్రింట్ చేసేస్తా ఉంటది. సబ్ కాన్షియస్ మైండ్ కి పంపించేస్తా ఉంటది. అది అందులో ప్రింట్ అయిపోతా ఉంటది. ఆ ప్రింట్ అయిపోయినది అది నమ్మకాలకి తగిలి విశ్వంలోనికి వెళ్ళి అది మన జీవితంలో సంఘటనగా వస్తూ ఉంటది. ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే ఈ నెగిటివ్ ఆలోచనలన్నింటినీ కూడా మనం చెప్పడం వల్ల పదే చెప్పడం వల్ల ఏమవుతుందంటే అది సబ్ కాన్షియస్ మైండ్ లో ప్రింట్ అయిపోతుంది అనమాట. అలాగే మనం మామూలుగానే సాధారణంగానే మనం నలుగురు కూర్చున్నప్పుడు మన పిల్లల గురించి వీడు మన మాట ఏండో, వీడు అసలు నేను చెప్పింది ఏండో, నా మాట ఏండో, ఎంతో అలవాటు చేస్తూ ఉంటాడు. అది నిజమే, కానీ ఆ నిజాలు కూడా మనం అలవాట్లలో మాటల కింద మనం చెప్పేస్తూ ఉంటాం. ఆ చెప్పడాన్ని మనం ఏదైతే చెప్తున్నామో అది మన చెవుల ద్వారా మన మైండ్ తీసుకుని అది సబ్ కాన్షియస్ మైండ్ లో పంపించి అది మళ్ళీ విశ్వంలోనికి పంపించి అది సంఘటనల కింద ఆ పిల్లోడు అలాగే మన మాట వినకపోవడం, అలాగే అలర్ట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మనం ఏదైతే మన ఆలోచనల ద్వారా మన మాటల ద్వారా ఇస్తున్నామో అవి మళ్ళా అలానే జరుగుతూ ఉంటాయి. అందుకని మన మాట మీద ఎరుక కలిగి ఉండాలి. అంటే మనం ఏం ఆలోచిస్తున్నామో మన మీద మనం అవగాహన కలిగి ఉండాలి. మన ఆలోచనల మీద, మన మాట మీద, మన చేష్టల మీద ఎప్పుడు అవగాహన కలుగుతూ ఉండాలి. అలాగే డబ్బు గురించి మనకి డబ్బు గురించి ఏం చెప్తా ఉంటారు అందరూ కూడా, ఒక నమ్మకం మనకి డబ్బు చెడ్డదే, డబ్బు పాపిష్టిది, డబ్బు ఉన్న వాళ్ళకే డబ్బు వస్తా ఉంటది అదే అని చెప్తా ఉంటాం. డబ్బులు చెట్లకు కాస్తాయా, డబ్బు సంపాదించడం కష్టం అని ఇలాంటి విషయాలన్నీ కూడా మనం సమాజం నుంచి నమ్మకాల కింద మనం నేర్చేసుకుంటున్నాం. ఇవన్నీ ఇదే కరెక్ట్ అనుకుంటాం మనం. ఈ విషయాలన్నీ కూడా మన సబ్ కాన్షియస్ మైండ్ లో ప్రింట్ అయిపోతా ఉంటాయి. అలానే మనం సమాజం గురించి, ఈ సమాజంలో ఎవరిని నమ్మకూడదు, అందరూ విశ్వాసం లేని వాళ్ళు, ఈ సమాజం అస్సలు బాగలేదు అని చెప్తా ఉంటాం. ఇలాంటివన్నీ కూడా మన సబ్ కాన్షియస్ మైండ్ లో నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండిపోవడం వల్ల మనం దాన్నే నిజమని నమ్మడం వల్ల అది మనకి జీవితంలోనికి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సబ్ కాన్షియస్ మైండ్ ని మనం ఎలా క్లీన్ చేసుకోవాలి? మన సబ్ కాన్షియస్ మైండ్ ని క్లీన్ చేసుకోవాలంటే సాధన చేయాలి. సాధన అంటే ఆత్మశక్తిని పెంచుకోవాలి. మన ఆత్మశక్తిని పెంచుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఎక్కువ శూన్య స్థితికి వెళ్ళినప్పుడు మన ఈ బయట పరిగెడుతున్న ఎప్పటి వరకు ఈ బయట పరిగెట్టడం మానేసి మన అంతరంలోనికి ప్రవేశించినప్పుడు, మన అంతరంలో ప్రవేశించి మన శ్వాసను గమనిస్తూ మన అంతరంలోనికి మనం వెళ్ళినప్పుడు అది మన శూన్య స్థితికి వెళ్ళి శూన్య స్థితిని పెంచుకోవాలి. అప్పుడు ఆత్మశక్తిని పెంచుకున్నప్పుడు మనలో ఉన్న ఈ నెగిటివ్ ఆలోచనలు, ఈ వినాశకరమైన ఆలోచనలు అవన్నీ కూడా మనకి పోయి మనలో మంచి ఆలోచనలు, పాజిటివ్ ఆలోచనలు, మిరాకిల్ ఆలోచనలు అన్ని కూడా మనలోనికి వస్తూ ఉంటాయి. ఇలా మనం సాధన పెంచుకుంటూ ఉండాలి. ఇలా సాధన పెంచుకుంటా ఉన్నప్పుడు దాంతో పాటుగా మౌనం కూడా పాటించాలి. ఎందుకంటే మనం మౌనంగా ఉంటున్నప్పుడే మనం ఏం చేస్తున్నామో మనకి అవగాహన వస్తుంది. మన ధ్యాస దేని మీద ఉంటుంది అదే సృష్టి జరుగుతుంది.
మన ధ్యాస దేని మీద పెడతామో అదే సృష్టి జరుగుతుంది. మనం ధ్యాస కొనసాగిస్తున్నంత సేపు సృష్టి జరుగుతూనే ఉంటది. స్థితి అది దాన్నే స్థితి అంటారు. సృష్టి, స్థితి, లయ. లయ మనం ఎప్పుడైతే ధ్యాస తీసేస్తా ఉంటామో అది లయం అయిపోతా ఉంటది. అది సృష్టి, స్థితి, లయం కూడా మనమే మన ధ్యాస ద్వారా సృష్టిస్తున్నాం, మన ధ్యాస ద్వారా స్థితి చేస్తున్నాం, మన ధ్యాస ద్వారా లయం చేసుకుంటున్నాం. మన ధ్యాసని మనం ధ్యానం చేస్తున్నారు, రోజుకి 3 గంటలు ధ్యానం చేస్తాం. మరి మిగిలిన 21 గంట ఏం చేస్తున్నాం? భౌతిక ప్రపంచంలో అనుకోండి, అవి భౌతికంగా వాళ్ళని జడ్జిమెంట్ చేయడం, వీళ్ళని కామెంట్ చేయడం, ఇతర వాళ్ళ జీవితంలోనికి ఇంటర్ఫియర్ అవ్వడం చేస్తున్నాం. ఇవన్నీ చేయడం వల్ల మన సబ్ కాన్షియస్ మైండ్ ఇవన్నీ కూడా తీసేసుకుంటా ఉంటది. కాకపోతే వీటినన్నిటిని మనం తగ్గించుకోవాలంటే మనం 3 గంటలు ధ్యానమే కాకుండా మిగిలిన 21 గంట కూడా ధ్యాన స్థితిలో ఉండాలంటే మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞతా భావంతో ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. అలాగే అదే మనం ఏ పని చేస్తామో దాని మీద ధ్యాస పెట్టి మన ఉదయం లేచినప్పటి నుంచి మనం పని చేసే ప్రతి పనిలోనూ మనం ధ్యాస పెడతా ఉండాలి. మనం చేసే ప్రతి పని మీద మన ధ్యాస ఉండాలి. అలాగే మనం చేస్తున్న ప్రతి వస్తువుకి కూడా కృతజ్ఞత చెప్పాలి. ప్రతి వ్యక్తికి, ప్రతి సంఘటనకి, ప్రతి వస్తువులకి కృతజ్ఞత చెప్పుకుంటూ ఉంటుంటే, ఉదయం లేచినప్పటి నుంచి మనం చేస్తున్న ప్రతి దానికి కృతజ్ఞత చెప్పుకుంటూ ఉంటే మనం వేరే దాని మీద ధ్యాస వెళ్దు, దాని మీదే ధ్యాస ఉంటా ఉంటది. అలాగే మనం ఏ పని చేసినా సరే దాని మీద ధ్యాస పెట్టుకుంటూ చేయడం వల్ల అది కూడా ధ్యానమే అవుతుంది. అలా మనం ధ్యానాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఈ స్థితిని మనం ప్రాక్టీస్ చేసుకుంటా ఉండాలి. రోజు 1 గంట, మనం 2 గంటలు అలా ప్రాక్టీస్ చేసుకుంటా ఉంటే అది అప్పుడు మనకి ధ్యానం కూడా బాగా కుదురుతుంది. ఎక్కువసేపు ధ్యాన స్థితిలో ఉండగలుగుతాము. ఆత్మశక్తిని కూడా ఎక్కువ పెంచుకోగలుగుతాం. అలాగే మన సంకల్ప శక్తి అంటే కల్పన అంటే ఊహాగానాలు. మనం ఊహాగానాలు చేస్తూ ఉంటాం. అయితే అది మన సంకల్పాలు నెరవేరాలంటే మనం ధ్యాన స్థితిలోని శూన్య స్థితికి వెళ్ళాలి. ధ్యానంలోనే మన శూన్య స్థితికి వెళ్ళినప్పుడే మన సంకల్పాలు నెరవేరుతాయి. శూన్యం నుంచే సృష్టి ఏర్పడుతుంది. అది మనం సాధన చేయగా అంటే ఎక్కువ సాధన చేసి మనం శూన్యస్థితిని ఎక్కువ పెంచుకుంటున్నప్పుడు, మన శూన్యస్థితిలో ఉన్నప్పుడు మన సంకల్పాలను నెరవేర్చుకోవాలి. అంటే మనం ఇప్పుడు ఒక విత్తనం నాటాలంటే భూమిని సారవంతం చేసుకోవాలి. అలా భూమిని సారవంతం చేసుకోవడమే మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న ఈ నెగిటివ్ ఆలోచనలంతా కూడా బయటికి తీసేయాలి. ఈ బయటికి తీసేయాలన్నది సాధన ద్వారా చేయొచ్చు. నో కామెంట్ అండ్ నో జడ్జిమెంట్ అండ్ నో ఇంటర్ఫీరెన్స్. ఈ 4 చేయడం వల్ల మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న చెత్తనంతా, ఆలోచనలన్నింటినీ కూడా బయటికి రిమూవ్ చేసేసినప్పుడు అప్పుడు ఎంటీ మైండ్ లో ఉన్నప్పుడు మనం సాధన చేసినప్పుడు ఎక్కువసేపు శూన్యస్థితికి వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఎక్కువ ఆత్మశక్తిని కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ ఆత్మశక్తిని మనం తీసుకున్నప్పుడు మన సంకల్ప శక్తి నెరవేరాలంటే మనం ఆత్మశక్తిలో ఉండి, శూన్యస్థితిలో ఉండి, అప్పుడు దాన్ని అక్కడ మనకి ఏది కావాలో దాన్నే మనకి పుట్టుకతోనే సంకల్ప శక్తి ఉంది, కానీ సంకల్ప సిద్ధి లేదు. మన సంకల్ప సిద్ధి కరెక్ట్ గా రావాలంటే మనం ఏం చేయాలంటే మనకి ఏది అవసరమో, మనకి ఏ కోరిక ఉందో, మనకి ఏది కావాలో దాన్నే ఆ శూన్య స్థితిలో మనం కోరుకున్నప్పుడు ఆ కోరిక ఎలా ఉండాలి, దాన్ని ఫీల్ అవ్వాలి. దానికి మన ఎమోషన్స్, మన ఫీలింగ్స్, మన ఇజులేషన్స్, ఇమేజింగ్ ఇవన్నీ కూడా యాడ్ చేయాలి. మనకి మన మాటలు కూడా చెప్తుంది, దానికి యాడ్ అవుతూ ఉండాలి. ఒక సంకల్పం నెరవేరాలంటే, సంకల్ప శుద్ధి రావాలంటే 5 విషయాలు కావాలి. 6 విషయాలు. మన ఆలోచనలు, ఫీలింగ్స్, ఎమోషన్స్, విజులేషన్స్, ఇమేజింగ్, తర్వాత యాక్షన్స్. ఇవన్నిటి ద్వారానే మన సంకల్పం సిద్ధిస్తుంది. ఇవన్నీ కూడా చేయాలంటే ఇప్పుడు మనకి ఒక కారు కావాలనుకుంటున్నామండి. మనకి కారు కావాలి, అంతే. మన కారే కావాలి. మన కోరిక ఏంటి? మన కారు కావాలి. అప్పుడు మన ధ్యాన స్థితిలో కూర్చుని శూన్య స్థితిలోనికి వెళ్ళేంత వరకు ఉండి, శూన్య స్థితిలోకి వెళ్ళిన తర్వాత నాకు కారు కావాలి. ఆ కారు ఎలా ఉండాలి? నాకు రెడ్ కార్ కావాలి. ఆ రెడ్ కారులో
అది రెడ్ కార్ కావాలి నాకు, అది ఇంత సైజు కావాలి, ఈ కంపెనీది కావాలి, అందులో ఇన్ని సీట్లు కావాలి, 7 సీటర్స్ లేకపోతే 5 సీటర్స్, మనకి ఏది కావస్తే అది ఆ సీటర్స్ కావాలి అని చెప్పుకుని ఆ కార్ని మనం అక్కడ ఊహించుకోవాలి. అది మనం ఎలా అయితే రెడ్ కార్ అనుకున్నామో 7 సీటర్స్ అనుకున్నామో ఊహించుకుని ఆ కార్లో మనం కూర్చుని మనం వెళ్తున్నట్టు ప్రయాణం చేస్తున్నట్టు ఊహించుకుని ఫీల్ అవ్వాలి. ఆ కార్ని కొనేసుకున్నాం, మనం కొనేసుకున్నాము, ఆ కార్లో ఫీల్ అవుతున్నాం అనమాట. వెళ్తున్నాం మనం అలా ప్రయాణం చేస్తున్నాం. అప్పుడు మన ఫీలింగ్స్, మన ఎమోషన్స్ ఎలాగున్నాయో దాన్ని అప్పుడు మనం అయితే సొంతంగా నిజంగా కారు కొనేసేసుకుని మనం వెళ్తున్నప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం, ఎంత మనలో ఇది వస్తుంది, ఇదంతా కూడా మనం ఫీల్ అవుతూ ఉండాలి. దాన్ని ఇమేజ్ చేసుకోవాలి, అంటే మనం ఊహించుకోవాలి. ఇలా ఊహించుకుంటా ఉండాలి. ఉన్నప్పుడు దానికి మనం ఏం చేయాలి, మళ్ళాను ఒక వికల్పాలు అన్నది ఎప్పుడు పెట్టకూడదు. మన సంకల్పానికి వికల్పం అన్నది ఉండకూడదు. అంటే దానికి మళ్ళీ ఆ కారు కావాలనుకున్నాను, కారు కొందాం అనుకుంటున్నాను అని అన్నది కాకుండా కారు వస్తుందో రాదో, కొనగలనో లేదో, నా దగ్గర అంత డబ్బు ఉన్నదో లేదో అని అది వికల్పాల మట్టుకు మనం ఎప్పుడు పెట్టుకోకూడదు. ఎప్పుడైతే మనం సంకల్పం చేసామో దాన్ని ఇంక అక్కడ వదిలేసి దాన్నే ఊహించుకుంటూ ఉండాలి తప్ప ఎప్పుడు మళ్ళీ దానికి ఇప్పుడు విత్తనం నాటుతా ఉంటుంది. విత్తనం నాటిన తర్వాత అది మొక్క వచ్చిందో లేదని అత్తమాటి భూమితో అవి తీయం కదా. దానికి ఎప్పుడైతే ఆ నీరు ఆ పొలం ఆ మట్టిలో ఉన్న ఆ సారాన్ని తీసుకుని, ఆ నీళ్లు తీసుకుని, ఆ సూక్ష్మ ఆ సూర్యరశ్మిని తీసుకుని ఆ మొక్క దానికి ఎప్పుడైతే అన్ని సమకూరి వచ్చినాయో అప్పుడు ఆ మొక్క ఎదుగుతుంది. అలాగే మనం సంకల్పించుకున్న ఈ సంకల్పం కూడా, మన కోరిక కూడా దానికి ఎప్పుడైతే ఇవన్నీ కూడా సమకూరి అది 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 సంకల్పం జరగడం జరుగుతుంది. అంతేగాని మళ్ళా ఈ సంకల్పం మనం సిద్ధించకుండానే నాకు డబ్బు లేదు కదా, కారు ఎలా వస్తుంది, నేను కారు కావాలనుకుంటున్నాను, నా దగ్గర అంత డబ్బు లేదు, ఈ డబ్బు ఉందా లేదా కాదు, నీకు కారు కావాలి అంతే, నువ్వు దాన్ని అక్కడ కోరావు, సంకల్పించావు, అది ఎలా వస్తుందో అన్నది నీకు అనవసరం, అదే వస్తుంది అన్నది కాకుండా మళ్ళీ నీ వస్తుందో రాదో కారు, అలాగా మనం వికల్పాలు చేయకూడదు. అలాగే మనం ఒక ఇల్లు కావాలనుకున్నప్పుడు కూడా మనం మన ధ్యానంలో శూన్యంలోకి వెళ్ళి ఆ శూన్యం నుంచే సృష్టి జరుగుతుంది అనమాట. అందుకని అక్కడ శూన్యంలోకి వెళ్ళి మనకి ఎలాంటి ఇల్లు కావాలి, ఒక 2 అంతస్తుల బిల్డింగ్ కావాలి, అక్కడ బెడ్రూమ్లు ఎలా ఉండాలి, వంటగది ఎలా ఉండాలి, మన కిచెన్ ఎలా ఉండాలి, మన హాల్ ఎలా ఉండాలి, మన టీవీ ఎలాగున్నాయి, అదే ఇదంతా ఎలాగుంది అన్నదే ఒక పెయింట్తో శుద్ధం మనం ఊహించుకోవాలన్నమాట. మనం ఆ ఇంటిని ఊహించుకుని అది దాంట్లో ఆ ఇంట్లో ఉంటున్నట్టు, అందులో తిరుగుతున్నట్టు, ఇదంతా మనం అంతా ఫీల్ అవుతా ఉండాలి. హ్యాపీ, మనం ఇల్లు కొనేసుకున్నాం, ఆ ఇంట్లో హ్యాపీగా గృహప్రవేశం అయిపోయాం, గృహప్రవేశం ఎలా వెళ్తున్నాం మనం ఇవన్నీ ఊహించుకుని మంగళ భాజ్యాలతో లోపలికి వెళ్ళడం, పూజ చేయడం, సత్యనారాయణ వ్రతం చేయడం, ఆ గృహప్రవేశం అయిపోయిన తర్వాత భోజనాలు పెట్టడం, ఇదంతా హ్యాపీగా ఉంది. ఇదంతా కూడా ఫీల్ అవుతూ మనం దాన్ని విజువలైజేషన్ చేసుకోవాలి, దాన్ని ఊహించుకోవాలి. అలా ఊహించుకుంటా మనం శక్తిని ఇస్తున్నాం అనమాట. దాన్ని అలా ఊహించుకునే శక్తిని ఇవ్వడం వల్ల అది విశ్వంలోనికి వెళ్ళి అది మనకి జరుగుతుంది, మన జీవితంలోనికి వస్తుంది. మరి ఈ ఎంతో మంది సంకల్పాలు జరగకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు సాధన చేయకపోవడం వల్ల, వాళ్ళ ఆత్మశక్తి తక్కువగా ఉండడం వల్ల. ఎప్పుడైతే మనం ఆత్మశక్తిని పెంచుకుంటా ఉంటామో శూన్యంలోనికి ఎక్కువసేపు వెళ్ళి ఉండగలుగుతాం. శూన్యంలోకి వెళ్ళి ఉండనప్పుడే అప్పుడు మన సంకల్పాలు నెరవేరుతాయి. అలాగే సంకల్పాలు నెరవేరాలంటే కూడా మన సబ్ కాన్షియస్ మైండ్ ని కూడా శుద్ధి చేసుకోవాలి. మనలో ఉన్న వికల్పాలని తీసేయాలి, మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ ని రిమూవ్ చేసుకోవాలి. మనం సాధన చేయడం వల్ల ఆటోమేటిక్ గా ఇవన్నీ కూడా రిమూవ్ అయిపోతా ఉంటాయి. అలాగే మనం కొన్ని సాధనలు కూడా ప్రాక్టికల్స్ కూడా చేస్తూ ఉండాలి. ఏంటంటే మనం ఏం చేస్తూ ఉండాలి, మన ప్రాక్టికల్స్ ఇతరులని కామెంట్ చేయడం, ఇతరులని ఎవరైనా ఒక వ్యక్తిని చూసినప్పుడు వాళ్ళలో ఉన్న మంచి గుణాన్ని చూడం మనం ఎక్కువ, వాళ్ళలో ఉన్న నెగిటివ్ని చూస్తూ ఉంటాం. అలా కాకుండా వాళ్ళలో ఉన్న మంచి గుణాన్ని, ఒక్క గుణానైనా వాళ్ళలో ఉన్న ఒక గొప్పతనానైనా సరే చూసి వాళ్ళని అభినందించాలి. అది ఒక పిల్లలు కూడా స్కూల్లో డ్యాన్స్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏమైనా సర్టిఫికేట్స్ వచ్చినా ఏదైనా వచ్చినా మనని కంగ్రాచులేషన్స్ చెప్పడం, ఒక బర్త్డేకి విషెస్ చెప్పడం, మనకి ఉపకారం చేస్తుంటే వాళ్ళు గతంలో మనకి ఉపకారం చేస్తుంటే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం,
మన ఉపకారాన్ని మనం చెప్పుకోక్కర్లేదు, ఇతరుల ఉపకారాన్ని మనం తలుచుకుంటూ ఆ ఉపకారానికి మనం కృతజ్ఞత చెప్పడం. తర్వాత ఇప్పుడు భర్త ఉన్నాడు, భర్తే కదా ఎవరైనా సరే మనం వంట చేసి పెడతాం. ఆ వంట బాగున్నప్పుడు వంట బాగుందని చెప్పడం, అలా చెప్పరు. మనం ఎప్పుడు కూడా కూర బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు అని చెప్తా ఉంటారు. అలా కాదు, మనం ఎప్పుడైతే వంట చేసినప్పుడు వంట బాగుందని చెప్తే ఏం చేస్తాం, బాగుందని పొగడం, అనడంతో, అభినందించడంతో మనం ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. అలాగే ఎవరైనా ఒక ఇల్లు కట్టుకున్నారని చెప్తే ఆ ఇల్లు చాలా బాగుంది, ఎంత బాగుందో, ఇల్లు చాలా అద్భుతంగా ఉంది, ఈ పెయింట్స్ బాగున్నాయి, టైల్స్ బాగున్నాయి అని మనం వాళ్ళని అభినందించాలి. చాలా బాగా కట్టుకున్నారు ఇల్లు అని అభినందిస్తే మన సంపదలు ఇంకా పెరుగుతూ ఉంటాయి, మన సంపద సమృద్ధి అవుతూ ఉంటది. అలా కాకుండా ఈర్ష్యపడిపోయి ఏంటి నువ్వు ఇల్లు కట్టుకున్నావు, నువ్వు నీకు బాగా డబ్బు అక్రమంగా సంపాదించావు, లేదంటే అది చేసావు, మీ తమ్ముడు మోసం చేసి తీసుకొచ్చి నువ్వు రాయించేసుకున్నావు ఇల్లుని, అలాగలాగా అంటే అదంటే ఏంటంటే ఈర్ష్య. మనం ఈర్ష్యపడిపోతున్నాం అనమాట. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారన్న విషయాన్ని మనం తట్టుకోలేకపోతున్నాం. దాన్ని ఈర్ష్యతో మనం ఎలా వ్యక్తం చేస్తున్నాం అంటే అతని మీద నిందేస్తా, నువ్వే అభినందించట్లేదు, అతన్ని కించపరిచినట్టుగా మాట్లాడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా మనకి ఈ కించపరచడాలు చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి లేనితనం అనేది వస్తుంది. అంటే మన సంపదలు నశించిపోతా ఉంటాయి. ఎప్పుడు ఒకళ్ళని అభినందించిన, ఒకళ్ళకి కృతజ్ఞత చెప్పినా మన సంపదలు వృద్ధి చెందుతూ ఉంటాయి. అదే అది కృతజ్ఞత భావనని మన అభినందనని మనం పెంచుకుంటూ ఉండాలి. రోజుకి ఒకసారి అయినా సరే మనల్ని అభినందిస్తూ ఉండాలి. ఎవరైనా ఒక స్కూల్లో పిల్లలు అయితే కానీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అనే కాదు, అది వాళ్ళు బాగా చదివి వాళ్ళకి ఒక ప్రైజులు వచ్చినప్పుడైనా, ఎవరికైనా ఒక ప్రమోషన్ వచ్చి జాబ్ రావడమే, ఇలాంటివన్నీ ఏమన్నా మంచి ఒక వాళ్ళ గొప్పతనాన్ని మనం గుర్తించి, ప్రతి వ్యక్తిలోని గొప్పతనాన్ని గుర్తించి మనం అభినందిస్తూ ఉండాలి. అదే పత్రిసారి ఏం చెప్తారంటే, ఒక తూరిగంట అన్ని పుష్పాల నుంచి కొద్దిగా తేనెని తీసుకెళ్లి తేనెని సేకరిస్తూ ఉంటదంట. అలా సేకరిస్తున్నప్పుడు ఆ తేనె కొద్దిగా తీసుకున్న తేనె ఇంత తేనె అవుతుందంట. అలాగా మనం కూడా అందరి నుంచి ఒక మంచి గుణాన్ని తీసుకుంటూ ఉండి దాన్ని అభినందించడం వల్ల మన సంపదలు మనకి పెరుగుతూ ఉంటాయి. అలాగే మనలో ఉన్న ఆ కోపాన్ని, ఆ ద్వేషాన్ని, ఈర్ష్యని, ద్వేషాన్ని కూడా మనం గుర్తిస్తూ ఉండాలి. గుర్తించడం అంటే ఎలా గుర్తిస్తాం మనం? మన మీద మనకి ఎరుక ఉండాలి. అవేర్నెస్. ఎప్పుడైతే అవేర్నెస్ వస్తుందో అప్పుడు మనలో ఉన్న ఆ కోపాన్ని మనం గుర్తించగలుగుతాం. అలాగే మనలో ఉన్న ద్వేషాన్ని, మనలో ఉన్న ఈర్ష్యని, ఇవన్నీ గుర్తించి మనం కోపపడిపోతున్నాం, మనకు తెలియకుండానే కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాం, మనం విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఏం చేస్తాం, మన చేతిలో ఏముంటే వాటిని ఇసిరేయడం, అలా చేస్తూ ఉంటాం. మనం ఎప్పుడైతే మన మీద మనకి ఎరుక కలిగి మనం గుర్తించినప్పుడు అప్పుడు మనకి కోపం వస్తున్నప్పుడు నేను కోపపడుతున్నాను అన్న విషయాన్ని మనం గుర్తించి దాన్ని గమనిస్తూ ఉండాలి. మన కోపాన్ని మనం గమనిస్తూ ఉంటే అప్పుడు ఆ కోపం మనకి తగ్గిపోతా ఉంటది. అలాగే ఈర్ష్య వర్గాలు ఏదైనా సరే, ఈర్ష్య, ద్వేషం, భయం ఇవన్నీ కూడా మనలో వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు వాటిని ఎరుకతో గమనించాలి. మన మీద ఎప్పుడు సెల్ఫ్ చెకింగ్ అన్నదే ఉండాలి. మన మీద ఎప్పుడైతే సెల్ఫ్ చెకింగ్ ఉంటాయో అప్పుడే మన ఆలోచనలు అది మనకు సరైన ఆలోచన, సరికాని ఆలోచన మనం గమనించుకుంటాం. అలాగే మన మాట మీద మనకు చేస్తాం. అదే పత్రిసారి అదే అంటారు, నీ నోటిలోని మాట నీ నుదుటి మీద రాత, నీ నుదుటి మీద రాతే నీ విధి, అది దాన్నే విధి అంటాము. అదే విశ్వంలోనికి వెళ్ళి మన జీవితంలోని సంఘటనల కింద వస్తుంది. ఆ విషయం మనకు తెలియదు. మన నోటి మీద ఎరుక లేకుండా, మన నోటి మీద జాస లేకుండా మన నోటికి వచ్చింది మాట్లాడేస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనం సాధన చేస్తామో, సాధన అంటే మనం ధ్యాన సాధన చేసినప్పుడు, తర్వాత మనం మౌనంగా ఉన్నప్పుడు, మనం మౌనాన్ని కూడా పాటిస్తూ ఉండడం వల్ల మన మీద మనకి ఎరుక వస్తుంది. ఎరుక వచ్చినప్పుడు మన ఆలోచనల మీద మనకి ఎరుక, మన సరికాని ఆలోచనలు వచ్చినప్పుడు దాన్ని అక్కడ కట్ చేసేస్తాం. అలాగే మన మాటలు సరికాని మాటలు వస్తున్నప్పుడు వాటిని కట్ చేసేస్తాం. అలాగే చేయడం వల్ల ఏమవుతుందంటే మన జీవితంలో అన్ని విజయాలు సాధిస్తాం.
ఎందుకంటే మన ఆలోచనల ద్వారానే, మన మాటల ద్వారానే మనం మన జీవితాన్ని మనం సృష్టించుకుంటున్నాం. ఆ సృష్టించుకుంటున్నప్పుడు ఎప్పుడైతే మన మీద మనకు అవగాహన వచ్చిందో, ఆ అవగాహన వచ్చినప్పుడు మనం వాటిని కంట్రోల్ చేస్తాం అనమాట. అంటే మన జీవితం మన చేతుల్లోనే ఉంది. మన జీవితం ఎవరో చేతుల్లో లేదు. మన చేతుల్లోనే మన జీవితం ఉండడం జరిగింది. అంటే మనం ఎలా కలితే మన జీవితాన్ని అలాగా సృష్టించుకోగలం. ఎలా సృష్టించుకుంటున్నాం? మంచిగా ఆలోచించి, మన మాటలు మంచిగా ఉండి పాజిటివ్గా మాట్లాడి, పాజిటివ్గా మనకి ఎలా కావస్తే అలాగా మాట్లాడుకుని, అది మనకి ఎలాగ నచ్చితే అలా మాట్లాడుకుని, మనకి ఏది కావాలో దాన్ని మాట్లాడుకోవడం వల్ల, మనకి ఏది కావాలో దాన్ని ఆలోచించడం వల్ల, మనకి ఏది అవసరమో దాని మీద ఎక్కువ ధ్యాస పెట్టడం వల్ల మనకి ఏది కావాలో దాన్ని సృష్టించుకుంటున్నాం. మనం సృష్టించుకునే కెపాసిటీ మనకు ఉంది. అప్పుడు మన జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. అన్ని విజయాలే మన జీవితంలో, ఎంతో హ్యాపీగా ఉంటాం మనం. అది మనకి సంకల్ప శక్తి, సృష్టించుకునే శక్తి అన్ని కూడా మనలోనే ఉన్నాయి. అనంతమైన శక్తి మనలోనే ఉంది. ఆ విషయం మనకు తెలియదు, మనం మర్చిపోయాం. మన భూమి మీదకి వస్తున్నప్పుడే ఈ మేట్రిక్స్, భూమికి ఉన్న మాయపొరతో మనకు కప్పబడి ఉండిపోవడంతో ఇవన్నీ మనం మర్చిపోయి మళ్ళా ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాం. ఎలా గుర్తు చేసుకుంటున్నాం? ఈ దైవ శక్తిని తెలుసుకున్న గురువుల దగ్గరికి వెళ్ళి సాధన చేసి, వాళ్ళు ఏ సాధన చేసి వాళ్ళు దైవాల కింద మారారో ఆ సాధన మనం నేర్చుకుని, మనం కూడా ఆ సాధన చేసి సాధన ప్రాక్టీస్ చేసేయడం ద్వారా మనం కూడా మన మీద ఎరుక కలిగి మన జీవితాన్ని మనమే అద్భుతంగా సృష్టించుకోవడం నేర్చుకుంటున్నాం. అలాగే మరి మనం ఎప్పుడు కూడా విశ్వం పట్ల, ప్రకృతి పట్ల కూడా కృతజ్ఞత భావంతో ఉండాలి. మన రోజు దైనందిన జీవితంలో ఆ కృతజ్ఞత, అభినందనలు కూడా మన జీవితంలో క్షమాగుణాన్ని కూడా మనం అలవర్చుకుంటూ ఉండాలి. మనం క్షమించుకుంటూ ఇతరులు కూడా క్షమించాలి. అలాగే మన మీద మనం ఎప్పుడు ఎరుక కలిగి ఉండాలి. మన మీద మనకి సెల్ఫ్ చెకింగ్ ఎప్పుడు కూడా మనం ఏ పని చేసినా, ఏం చేసినా కూడా సెల్ఫ్ చెకింగ్ కలగాలి. మన జీవితంలో వచ్చిన సంఘటనల్ని, మనుషుల్ని అందరినీ కూడా ఉన్నట్టుగా అంగీకరించాలి. మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. నన్ను నేను అంగీకరించుకుంటున్నాను, ఇతరులు నేను అంగీకరిస్తున్నాను. నా జీవితంలో జరిగిన ప్రతి సంఘటన, ప్రతి వ్యక్తిని, ప్రతి వస్తువుని ఉన్నట్టుగా అంగీకరిస్తున్నాను అని చెప్పి మనం ఒక నిర్ణయానికి రావాలి. అలాగే రోజు ఉదయం లేచిన వెంటనే నేను ఎవరిని నేను జడ్జి చేయను, ఎవరిని నేను కామెంట్ చేయను, ఎవరి జీవితంలోకి నేను తొంగి చూడను అని ఒక నిర్ణయాన్ని తీసుకుంటూ దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ప్రతిసారి అదే చెప్తా ఉంటారు, ఎప్పుడు కూడా నో జడ్జ్మెంట్, నో కామెంట్ అండ్ నో ఇంటర్ఫీరెన్స్ చేయొద్దు అని చెప్తా ఉంటారు. ఇవన్నీ ప్రతిసారి చెప్పినవి మనం ఒకసారి గుర్తు చేసుకుంటాం. మీ అందరికి తెలిసిన విషయాలే, కానీ ఒకసారి మనం అలా గుర్తు చేసుకుంటూ ఉంటున్నాం అనమాట. అయితే మరి కొన్ని అఫర్మేషన్స్ చెప్పుకోవడం వల్ల కూడా మన సబ్ కాన్షియస్ మైండ్కి మనం ఎక్కువ పాజిటివ్ని అందిస్తాం, పాజిటివ్ ఆలోచనలు ఇస్తూ ఉంటాం. అఫర్మేషన్స్ అంటే దృఢమైన వాక్యాలు. దృఢమైన వాక్యాలు అంటే నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను అంటే పాజిటివ్గా ఉన్నాను అని చెప్పాలి. నాకు అనారోగ్యం తగ్గిపోవాలి, నాకు ఆరోగ్యం రావాలి అలా కాదు. నేను సంపూర్ణ అంటే మనం ప్రెజెంట్లో ఉండాలన్నమాట ఎప్పుడు కూడా. అంటే జరిగిపోయింది అన్నట్టుగా చెప్పాలి. నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, ఐ ఆమ్ గ్రేట్ సోల్, ఐ ఆమ్ హెల్తీ, ఐ ఆమ్ స్ట్రాంగ్, ఐ ఆమ్ ఎనర్జీ. అలాగా మనం చెప్పుకుంటూ ఉండాలి. ఉదయం లేచిన వెంటనే ఏం చెప్పుకోవాలి, మళ్ళీ రాత్రి పడుకున్నప్పుడు కూడా చెప్పుకుంటూ ఉండడం వల్ల ఏమవుతుందంటే అది సబ్ కాన్షియస్ మైండ్ తీసుకుని అది మనకి దాన్ని దృఢపరుస్తుంది అనమాట. అలాగే మన డబ్బుల గురించి కూడా, డబ్బు నన్ను ఎప్పుడు ఆకర్షిస్తూ ఉంటుంది. నేను ఎంతో ధనవంతురాలని,
నేను నా బ్యాంక్ అకౌంట్ లో ఎప్పుడు డబ్బులు ఉంటానే ఉంటాయి. నేను తలపెట్టిన పనులన్నీ కూడా ఎంతో అద్భుతంగా సక్సెస్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నేను ఈ ప్రపంచం అంతా కూడా ధ్యాన ప్రచారం చేస్తున్నందుకు మాస్టర్స్ కి కృతజ్ఞతలు. ఇలాగ మనకి అఫర్మేషన్స్ మనం ఎలా కావాలనుకున్నా అలాగా అఫర్మేషన్స్. నేను అందరితోనూ ప్రేమతత్వంతో ఉంటాను. నాకు అందరూ సహకరిస్తారు. నాతో అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు. ఉన్నారు, నాతో అందరూ ఫ్రెండ్లీగా ఉన్నారు అని మనం పదే 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 ఈ విషయాలన్నీ కూడా మనం చెప్పుకుంటూ ఉండాలి. చెప్పుకుంటూ ఉంటుంటే అది మనకి జరుగుతూ ఉంటాయి. అలానే అప్పుడు మనం నిరంతరం కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మౌనం ఉదయం లేచిన వెంటనే మనం కొద్దిసేపు మనం ఎంతసేపు చేయగలం అంతసేపు ఒక గంట 2 గంటలు పెట్టుకుని మౌనం ఆ రోజంతా ఒక 2 గంటలు మౌనం ఉండడం, అలా రోజు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. మౌనం ఉండడం, మన ధ్యాస ఎప్పుడు కూడా మనం చేస్తున్న పని మీద పెట్టడం. అంటే మనం వంట చేస్తూ ఉంటాం ఎప్పుడు, కానీ మన ఆలోచనలన్నీ కూడా ఎక్కడో ఉంటూ ఉంటాయి. అప్పుడు ఈ కూర ఉల్లిపాయలు వేస్తాం, కూరగాయలుగా తరుగుతూ ఉంటాం. ఈ కూరగాయలు కరెక్ట్ గా అన్ని ముక్కలు ఒకలా కట్ చేయం. మన ఆలోచనలు వేరే చోట ఉంటది. మన బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్. అలా ఉండడం వల్ల ఏంటంటే ఈ కూరగాయలు సరిగ్గా కట్ చేయం, ఈ ఉల్లిపాయలు ఎప్పుతుంటే అవి మాడిపోతూ ఉంటాయి. అలా కాకుండా మనం చేసే పని మీదే మన ధ్యాస పెట్టడం వల్ల ఏమవుతుందంటే అది అదే మనం చేస్తున్న వంట కూడా ఎంతో అద్భుతంగా తయారవుతుంది. అది మనం తింటున్న మన భర్త, మన పిల్లలు కూడా మనం తిన్నదే మన ఆహారం, మనం తింటున్న ఆహారమే మనకు ఆలోచనలుగా వస్తాయి. అది వాళ్ళు కూడా ఎంతో ఆరోగ్యంగాను, మంచి ఆలోచనలు కలిగి ఎంతో ఆరోగ్యంగాను పాజిటివ్ గా ఉంటారు. అందుకని మనం చేసే వంటే కాదు, మనం ఏ పని చేస్తే గిన్నెలు తోముతున్నప్పుడు మన ధ్యాస అంతా కూడా ఎరుగుతూ ఉండాలి. ఆ గిన్నెలు తోమడం మీదే మన ధ్యాస అంతా ఉండాలి. మనం బట్టలు ఉతుకుతున్నప్పుడు అదే ధ్యాసలో ఉండాలి. మనం స్నానం చేస్తున్నప్పుడు ఆ నీళ్లు మనం మీద వేసుకోగానే అవి చల్లగా ఉన్నాయా, ఎలా ఉన్నాయి, దాన్ని గమనిస్తూ మనం స్నానం చేయాలి. ఏదో యాంత్రికంగా స్నానం చేసేయడమే కాదు, మన ఒంటి మీద నీళ్ళు వేసుకుంటున్నప్పుడు అది ఎలాగుంది ఆ స్పర్శను మనం ఆస్వాదిస్తూ చేయాలి. అలాగే మనం భోజనం చేస్తున్నప్పుడు మౌనం పాటిస్తుంది. మనం భోజనం చేస్తున్నప్పుడు మాట్లాడకుండా భోజనం చేయాలి. ఆస్వాదిస్తూ తినాలి. ఆస్వాదిస్తూ తినడం అంటే మనం తింటున్నప్పుడు మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే ఆ నోట్లోని ఆ తునకలు బయట పక్క వాళ్ళు కంచంలో కూడా పడతాయి. అందుకని అది మంచిది కాదు కదా. అది మన ఎంగుళ్ళు పక్క వాళ్ళు కంచంలో పడుతుంటే వాళ్ళు చిరాకు పడతారు. అందుకని మనం మాట్లాడకుండా మౌనంగా భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి. అలాగే ఆస్వాదిస్తూ మనం మాట్లాడుతూ ఉంటుంటే ఏం తింటున్నామో మనకు తెలియదు. టీవీ చూస్తే భోజనం చేసి వస్తూ ఉంటాం. అది మనం ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం అన్నది మనకే తెలియదు. అందుకని మనం భోజనం చేస్తున్నప్పుడు మౌనం పాటించి మన దృష్టి అంతా దాని మీదే పెట్టి ఆస్వాదిస్తూ తినాలి. అలాగే యథా సంహారితే చాయం కుర్మాంగనీయ సర్వస్వ ఇంద్రియాని ఇంద్రియాః ప్రజాప్రజ్ఞ ప్రతిష్టత అని భగవద్గీతలో చెప్పారు. అంటే కుర్మాంగం అంటే తాబేలు ఏం చేస్తుందంటే తన ఇంద్రియాలని ఎప్పుడు అవసరమైతేనే అప్పుడే దాంతో పనిచేసి ఆ చేతుల్ని వాటిని కాళ్ళు తీసుకుని అది పనిచేసేస్తుంది. అది వెళ్ళి దాని పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంద్రియాలను తీసుకెళ్లి లోపల పెట్టుకుంటుంది. అంటే అవసరమైనప్పుడే మనం ఇంద్రియాలను ఉపయోగించాలని తాబేలు ద్వారా మనం నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకోవాలి. అంటే మనకి అవసరమైనప్పుడు ఎంత ఎక్కువ మాట్లాడకుండా మనకి ఎంత ఆ సందర్భాన్ని బట్టి ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడడం నేర్చుకోవాలి. అలాగే మనకి ఖాళీగా ఉన్నప్పుడు మన కళ్ళు మూసుకుని మన అంతరంలోనికి మనం ప్రయాణం చేయాలి. మన అంతర్ ప్రపంచమే మన బాహ్య ప్రపంచాన్ని సృష్టిస్తుంది. అందుకే మన అంతరంలో ఎప్పుడు కూడా మనం ప్రయాణం చేస్తా మన శక్తిని మనం పెంచుకుంటా ఉండాలి. ఈ శక్తిని నిల్వ చేసుకోవాలంటే మనం కోతి చెప్తారు చూడండి, చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు అని. కళ్ళు చెవి మూస్తుంది కోతి, నోరు మూసుకుంటది, చెవులు మూసుకుంటది. అలా మనం కోతిలాగా అదే మనకి ఈ మనం తీసుకున్న ఈ ధ్యాన సాధనలు తీసుకున్న ఈ శక్తిని మనం నిల్వ ఉంచుకోవాలని దాన్ని ఖర్చు చేయకుండా ఉండాలంటే మన ఇంద్రియాలను తాబేలులాగా మనం అవసరమైనప్పుడే వాడి అవసరం లేనప్పుడు దాన్ని మూసుకు ఉంచాలి. అలాగే మన
కళ్ళుని మూసుకోవాలి. అంటే మన ధ్యానంలోకి వెళ్ళిపోవాలి. మనకి పని లేనప్పుడు ధ్యానంలోకి వెళ్ళిపోవాలి. మనకు అవసరమైనప్పుడే మాట్లాడాలి. 10 మాటలు మాట్లాడే బదులు ఒక 2 మాటలు మాట్లాడడం. ఎక్కువగా మాట్లాడడం వల్ల కూడా మన శక్తి ఖర్చు అయిపోతా ఉంటది. అందుకని ఎక్కువగా మాట్లాడకూడదు. వినడం, మనకు అవసరమైన వాటిని వినాలి. ఆ పక్కింటోళ్ళు వచ్చి ఏయో చెప్తున్నా సరే మనకు అవసరం లేకపోతే మనం ఏదో పనుందని పక్కకి వెళ్ళిపోవడమే. అలా చేసేయాలి. అలా మనం ఎప్పుడైతే ఇవన్నీ కూడా మనం సాధన చెయ్యాలి. ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. రోజు కూడా ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటే మన ధ్యానం కూడా బాగా కుదురుతుంది. మన ధ్యాన శక్తిని మనం నిల్వ ఉంచుకుంటాం. ఎంతో అద్భుతంగా మన సంకల్పాలు నెరవేరుతాయి. మనం మన జీవితాన్ని మనం అద్భుతంగా సృష్టించుకుంటాం. అయితే ఈ మన జీవితాన్ని మనం అద్భుతంగా సృష్టించుకోవడం అంటే మన సంకల్పాలు, మన నెగిటివ్ థాట్స్ ని మనం ఎప్పుడైతే గమనిస్తూ ఉంటామో అప్పుడు నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు మనం వెంటనే దాన్ని రీప్రోగ్రామింగ్ చేసుకోవాలి. అంటే మనం నెగిటివ్ రాగానే దాన్ని అక్కడ కట్ చేసేసి వెంటనే ఏం చేసుకోవాలి, దాన్ని మళ్ళీ పాజిటివ్ గా దాన్ని రీప్రోగ్రామింగ్ చేసుకోవాలి. అలా చేసుకోవాలంటే మన మీద మనకు అవగాహన ఉండాలి, ఎరుక కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే ఎరుక కలిగి ఉంటామో అప్పుడు వెంటనే మనం మన ఆలోచనని రీప్రోగ్రామ్ చేసుకుంటూ ఉంటాం. అలాగే మన మాటని కూడా ఎప్పుడు మాటలు వచ్చేస్తుంటే అప్పుడు మళ్ళా దాన్ని రీప్రోగ్రామ్ చేసుకుంటూ ఉంటాం. అంటే అదే మళ్ళీ దాన్ని సరి చేసేసుకుని మాట్లాడుతూ ఉండాలి. అలా మనం చేస్తూ ఉంటే మన జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఎంతో అద్భుతంగా మన జీవితాన్ని సృష్టించుకుంటాం. ఎన్నో విజయాలు ఎంతో అద్భుతంగా సాధిస్తూ ఉంటాం మన విజయాల్ని. ఓకే మాస్టర్స్, ఒక్క 5 నిమిషాలు ధ్యానం చేద్దాం మాస్టర్స్. ఒకసారి ధ్యానము మన అంతరంలో మనం ప్రయాణం చేస్తున్నాం. శ్వాస నిశ్వాసను గమనిస్తూ మన లోపలికి మనం ప్రయాణం చేద్దాం మాస్టర్స్. మనం ఉదయం లేచిన వెంటనే మన శ్వాసకి కృతజ్ఞత చెప్పుకోవాలి మేడం. ఎందుకంటే మనం పడుకుని లేచినప్పుడు ఉదయం లేస్తామో లేదో కూడా తెలియదు. మన శ్వాస ఉంటే శవం, శ్వాస లేకపోతే శవం. మన శ్వాసతోనే ఈ శరీరం అంతా నడుస్తుంది. మన శ్వాసకి కృతజ్ఞత చెప్పుకోవాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే మనం పడుకున్న బెడ్కి అది మనకి ఎంతో సుఖాన్ని ఇస్తుంది. మన మంచి నిద్రలోకి మన బెడ్ సరిగ్గా ఉంటేనే మనం మంచిగా నిద్రపోతాం. ఆ నిద్రని ఇస్తున్న ఆ బెడ్కి ఒకసారి కృతజ్ఞత చెప్పుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మనం భూమి మీద కాలు పెట్టగానే భూమాతకి కృతజ్ఞత చెప్పుకుందాం. థ్యాంక్ యూ భూమాత, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మనం బయటికి వచ్చి మన చెట్లు ఎంతో బాగా పువ్వులతో విరజిల్లుతూ ఉంటాయి. వాటిని దగ్గరికి తీసుకుని ఐ లవ్ యూ చెప్పుకుందాం మాస్టర్స్. ఐ లవ్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే ఈ అద్భుతమైన శరీరం ఇచ్చిన మన తల్లిదండ్రులకి కృతజ్ఞత చెప్పుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మన శరీరంలో ప్రతి అణువును, ప్రతి కణకణము, ప్రతి పరమాణువు కూడా, ప్రతి అవయవం కూడా ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. వాటన్నిటికి చెప్తుంది మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మన బ్రెయిన్ ఉన్న ప్రతి అణువు, ప్రతి కణకణము ఎంతో అద్భుతంగా పనిచేస్తున్న మన బ్రెయిన్కి మనం పడుకున్న మెలకుగా ఉన్న ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది మన బ్రెయిన్కి. ఒకసారి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే మన కళ్ళు ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. మన కంటి చూపు ఎంతో అద్భుతంగా ఉంది. మన కంటికి కృతజ్ఞత తెలుపుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
వాసన తెలియజేస్తున్నాయి. మనకు కృతజ్ఞతలు తెలుపుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మన చెవులు ఎంతో వినికిడి శక్తిని మనకి ఇస్తున్నాయి. వాటి కృతజ్ఞతలు తెలుపుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మన నోళ్ళు, మన నాలుక, నోట్లోని పళ్ళు ఇవన్నీ కూడా మనకి ఎంతో సహకరిస్తాం. మనం తిన్న ఆహారాన్ని బాగా నవ్వడానికి పనిచేస్తున్నాయి. ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నాయి. వాటి కృతజ్ఞతలు థ్యాంక్ యూ. మన గుండె, మన హృదయం ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. మనం నిద్రపోతున్నా, మనం మెలకువన్నప్పుడే నిరంతరము తన పని తను చేసుకుంటూ ఉంటుంది. అద్భుతమైన మన గుండెకి తెలుపుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మన ఊపిరితిత్తులు కొంచెం ఎంతో మేడం. అద్భుతంగా పనిచేస్తుంది. మన ఊపిరితిత్తుల గురించి తెలుపుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మన ప్లాంక్లియస్ ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే మన జీర్ణావస్థలో మన తిన్న ఆహారం ఎంతో అద్భుతంగా అరిగించి వాటిని రక్తంలో తయారు చేయడానికి ఎంతో సహకరిస్తుంది. మన జీర్ణావస్థ తెలుపుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే మన కిడ్నీస్ రక్తాన్ని శుద్ధి చేసి అవసరం లేని దాన్ని బయటికి పంపించేసి ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. మన కిడ్నీస్కి తెలుపుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మేడం వినిపించట్లేదు మేడం, కొంచెం గట్టిగా చెప్పండి మేడం. ఓకే మేడం, ఓకే. అలాగే మన యూరిన్ బ్లాడర్ ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుందాం మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మన పాదాలు మొత్తం శరీరం అంతా కూడా ఈ పాదాల మీదే ఆధారపడి ఎంతో సహకరిస్తున్నది మన పాదాలు. వాటికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ అద్భుతమైన శరీరాన్ని ఇచ్చిన మన తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలుపుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ శరీరం మనకి సాధనకి ఎంతో ఉపయోగపడుతున్న ఈ శరీరానికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే మన గురువులకి మనకి ఎంతో జ్ఞానాన్ని అందించిన, మనం చదువుకున్న గురువులకి, మనకు ఆత్మజ్ఞానాన్ని ఇచ్చిన మన గురువులకి, పరమ గురువులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మనతో ఫ్రెండ్లీగా ఉన్న మన ఫ్రెండ్స్కి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే ఈ విశ్వానికి, ఈ ప్రకృతికి, పంచభూతాలకి కూడా కృతజ్ఞతలు తెలుపుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, 2 చేతులు తీసుకుని కళ్ళ మీద పెట్టుకుందాం. 5 seconds. 5, 4, 3, 2, 1. నవ్వుతూ చేతులు తీసుకుంటాం. ఓకే మాస్టర్స్. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఎంతో అద్భుతంగా ఈరోజు మీరు ఆలోచన విధానం 4 రకాల మేడం మీ మాట ఆలోచనల స్లోగా గురించి వినిపించట్లేదా మేడం? స్లోగా ఉంది మేడం. అదే ఆలోచనలు, ఎలాంటి ఆలోచనలు చేసుకోవాలి, సకారాత్మక ఆలోచనలు, నకారాత్మక ఆలోచనలు, వీటి గురించి ఎంతో అద్భుతంగా వివరించారు మేడం. అలాగే ఎలా మనం ఊహాశక్తిని మనం పెంచుకోవాలి, అలాగే సంకల్ప శక్తిని ఎలా మనం వృద్ధి చేసుకోవాలి అనే విషయాల గురించి చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది మేడం. సంకల్ప శక్తి మనం పెట్టుకున్నప్పుడు దానికి వికల్పం అనేది ఉండకూడదు. అంటే ఒక సంకల్పం చేసుకున్నాము, అది ఆధ్యాత్మిక సంకల్పం కావచ్చు, మామూలు భౌతిక విషయంలో కూడా సంకల్పం చేసుకోవచ్చు. కానీ ఆ సంకల్పాన్ని అలానే వదిలేయాలన్నమాట. ఆ సంకల్పానికి అది అవుతుందా లేదా అనేది మళ్ళా ఉండకూడదన్నమాట.
ఆ సంకల్ప శక్తికి మళ్ళా మన ధ్యాన శక్తి అనేది తోడవాలి. అప్పుడే అది పనిచేస్తుంది అనమాట. చాలా అద్భుతమైనటువంటి విషయాలను మీరు చెప్పడం జరిగింది మేడం. ఈరోజు జూమ్లో ఉన్నటువంటి మాస్టర్స్ అందరు కూడా దగ్గర మనం ఎంతో అద్భుత జ్ఞానాన్ని అందుకున్నాము. మాస్టర్స్ అందరూ మేడం దగ్గర మాట్లాడండి. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మేడం దగ్గర అడగండి మాస్టర్స్. ప్లీజ్ మేడం. దేవి శ్యామల మేడం నమస్తే మేడం. మాట్లాడండి. నమస్తే మేడం. చాలా చాలా బాగుంది మేడం క్లాసు. ఏదైనా మనలోనే ఉందని చెప్పారు మేడం. చాలా బాగుంది. అది మనం ఏదైనా సరే మనం అనుకుంటే ఏదైనా చేయొచ్చు అని చెప్పారు. చాలా చాలా మంచి విషయాలు చాలా బాగా చెప్పారు మేడం. సంకల్ప శక్తి కోసం చెప్పారు. చాలా చాలా బాగుంది మేడం క్లాస్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ మేడం